నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఎల్ఎన్టీ చైర్ సుబ్రహ్మణ్యన్ నిన్న ఒక కామెంట్ చేశాడు. వారానికి 90 గంటలు పనిచేయండి అనేది ఆయన సజెషన్. చాలామంది ఆయన ఏమంటే, నేను ఆదివారాలు కూడా పనిచేస్తాను, నాలాగే మీరు కూడా పనిచేయండి. దట్ ఈస్ వన్. రెండోది, అసలు ఇంట్లో అంతసేపు ఎలా కూర్చున్నారు? మీ పెళ్ళాన్ని మీ పెళ్ళాన్ని మిమ్మల్ని చూస్తూను హౌ యూ స్పేర్ దట్ మచ్ ఆఫ్ టైం, హౌ యూ వేస్ట్ దట్ మచ్ ఆఫ్ టైం అనే యాంగిల్ అయితే మాట్లాడుకోవచ్చు. అంటే దీని మీద చాలా ఎక్కువ క్రిటిసిజం వచ్చింది. ఎవ్రీబడి ఈజ్ రిడిక్యూలింగ్ దట్. అంటే అసలు ఆ ఆలోచన తీరు దాని గురించి వచ్చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అంటే వాస్తవానికి ఇది ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఒక 3 weeks బ్యాక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఇలాగే మాట్లాడాడు. అయితే ఆయన మాట్లాడింది కొంచెం లాజికల్గా అనిపించింది. ఇంతలా ఇది మరి అడ్వర్స్గా ఉంది, చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. ఆయన అట్లా లేదు. అట్లీస్ట్ ఆయన ఏమనంటే హీ ప్రిఫర్డ్ ఫర్ 70 hours per week. దట్స్ వాట్ హీ సెడ్. అతను చెప్పుకొచ్చింది ఏమిటంటే, ఇట్స్ మోర్ అంటే హీ కంపేర్డ్ విత్ చైనా. ఓకే, చైనాలో డెమోక్రసీ లేదు, అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ స్ట్రిక్ట్ గైడెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇవన్నీ ఉన్నాయి కనుక అక్కడ పని పద్ధతి వేరు. దాని గురించి కాదు, కానీ ఆయన చెప్పిన ఒక సాపత్యము పోలిక ఏమిటంటే, చైనాలో ఆన్ అన్ యావరేజ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ కన్నా అక్కడ ఆల్మోస్ట్ 3 times ఎడిషనల్ అవుట్పుట్ వస్తుంది. అదొకసారి చెక్ చేసుకోండి అనే యాంగిల్ అని చెప్పుకొచ్చాడు. కానీ ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడింది అంత అంటే అసలు అలా కన్విన్సింగ్ యాంగిల్లో లేదు. రేదర్ ఇట్స్ మోర్ ఆఫ్ ప్రమోటింగ్ హిస్ కంపెనీ అన్న యాంగిల్లోనే ఆయన ఇదంతా కనిపించింది. ది వే హీ స్పోక్ అంటే ముఖ్యంగా మీరు మీ భార్యలు ఎంతసేపు చూస్తారు, మీ భార్యలు మిమ్మల్ని ఎంతసేపు చూస్తారు అన్న కామెంట్ ఇట్స్ మోర్ హర్టింగ్ డైరెక్ట్లీ those who are working in those sectors. Okay, it might be IT, it might be in any other sector. అంటే చాలా ఎక్కువ వ్యతిరేకం ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు he has not considered any other things. యూజువల్గా ఓకే, he is in a very senior top position of the company, so he will have every facility under his control, every facility. కానీ చాలామందికి అలా ఉండదు. చాలామందికి ట్రావెల్ టైం ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 to 3 hours per day. ఖచ్చితంగా చాలామందికి 2 గంటల నుంచి 3 గంటల మధ్య పడుతుంది. తక్కువ టైము 2 గంటలు పెర్ డే అప్ అండ్ డౌన్. అలాగే టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి 3 hours. రోజు 3 గంటలు ట్రావెల్కి, ఒక 6 గంటలు పడుకోవడానికి, ఒక 12 గంటలు పనిచేయడానికి పోతే అసలు టైం ఏమైనా మిగులుతుందా? జస్ట్ కామన్ సెన్స్. ఇది ఒకటి. రెండోది, అంటే ఇలాగే కనుక పనిచేస్తూ పోతే దే విల్ బి మోర్ ఫ్యామిలీస్ విచ్ విల్ బి ఆన్ రోడ్. ఎందుకంటే కుటుంబాల మధ్య సంబంధాలు ఉండవు, ఎవరికి మాట్లాడడానికి తీరిక ఉండదు. దెన్ ది ఎండ్ రిజల్ట్ విల్ బి కెటాస్ట్రాఫిక్. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. పిల్లలతో తండ్రికి మాట్లాడడానికి కుదరదు, తండ్రికి తల్లితో మాట్లాడడానికి కుదరదు, భార్యకి భర్త మాట్లాడడం కుదరదు, వీళ్ళందరూ కలిపి స్పేర్ చేసుకునే టైం ఉండదు. దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఇట్ విల్ డిస్ట్రాయ్ ది ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు నారాయణమూర్తి చెప్పినప్పుడు దాన్ని నేను సపోర్ట్ చేశాను. అయితే నారాయణమూర్తి చెప్పిన దాన్ని సపోర్ట్ చేయడంలో నారాయణమూర్తి పనితీరుతో పాటు అతను చెప్పిన ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతూ చెప్పాను. నాట్ దట్ ఇట్స్ ఏ బ్లైండ్ సపోర్ట్ ఫర్ వాట్ నారాయణమూర్తి సెడ్. కానీ ఇక్కడ ఈయన చెప్పింది అట్లా కూడా లేదు. కనీసం కన్విన్సింగ్గా ఒక ఆర్గ్యుమెంట్ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఐ థింక్ హీ డిగ్రేడెడ్ హిమ్సెల్ఫ్ బై కంపేరింగ్ హౌ యూ స్పేర్ యువర్ టైమ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. భార్య ఎంతసేపు చూస్తారు అని కంపేర్ చేయడంలోనే ది వే హీ వాంట్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్. ఓకే, హీజ్ ఇంటెన్షన్స్ మైట్ బి రైట్, వీ డోంట్ నో. ఎందుకంటే ఆ తర్వాత ఎలాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఆయన ఉద్దేశం వేరే ఇది కాదు, నేషనల్ ప్రొడక్టివిటీని పెంచడం కోసం ఆయన ఈ మాటలు చెప్పారు. వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు. ఐ థింక్ దే వాంట్ టు కంపేర్
ఈ నారాయణమూర్తి చెప్పిన దానికి సారూప్యత తీసుకొచ్చి దాన్ని ఏదో సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ బట్ ఇట్ డిడ్ంట్ వెల్ ఇంటు ది పబ్లిక్. ఖచ్చితంగా అది జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకునే పద్ధతిలో ఆయన చెప్పలేదు, అది సరిగ్గా వెళ్ళలేదు కూడా. అంటే రెండోది ఈ యాంగిల్స్ కూడా ఆలోచించాలి. యూజువల్గా ఏమిటంటే అంటే ఇఫ్ ఎట్ ఆల్ నేను చెప్తా చూడండి, అంటే ఇది ఈ యాంగిల్లో చెప్పడం కాదు, కానీ ది అదర్ వే రౌండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి లైక్ ఐఐటీస్ వేర్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ది స్టాఫ్ విద్ ఇన్ ది ప్రెమిసెస్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ట్రావెల్ టైం మొత్తం తగ్గిపోతుంది అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వర్క్ విల్ బి మోర్. కెన్ వీ ప్రొవైడ్ దట్ సచ్ ఏ సిస్టమ్ where employee is within the reach, maybe 5 to 10 minutes or maximum 15 minutes reach lo they will go to office. అంటే అదే ఉంటారు, ఈవెన్ బై వాక్ దే కెన్ గో టు ఆఫీస్ బై 10 minutes టైం. అట్లా కనుక మనం అరేంజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. ఇన్వాల్వ్మెంట్ పెరిగినప్పుడు మీరు ఆదివారాలు పని చేశారా శనివారాలు పని చేశారా అని ఉండదు. సెలవు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు, డౌటే అక్కర్లేదు. ఆదివారాలు పని చేయని వాళ్ళు పని చేయకుండా ఉంటారు. బట్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మే వర్క్, అది వీళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి. ఆ యాంగిల్లో వీళ్ళు ఎవరిని ఆలోచించి, ఈవెన్ ఎల్ఎన్టీ చైర్మన్ కూడా ఆ యాంగిల్లో గురించి మాట్లాడుంటే దాని రియాక్షన్ వేరుగా ఉండేది. మనము చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంది నాకు. అండ్ మోర్ టైమ్ ఈజ్ బీయింగ్ వేస్టెడ్ టువర్డ్స్ ట్రావెల్. రోజు 3 గంటలు, 7 3 21, 21 గంటలు మనం ట్రావెల్లో వేస్ట్ చేస్తున్నాము. దీన్ని తగ్గించుకోవడం ఎట్లాగా, దీనికి మనం ఏం చేయాలి, మీరు ఏమైనా సజెషన్స్ చెప్తారని కనుక ఆ యాంగిల్ ఆయన చెప్పుంటే వేరే విధంగా ఉండేది. అతను అది చెప్పలేకపోయాడు, అది కాకుండా వేరేలా చెప్పుకొచ్చాడు. సో ది కమ్యూనికేషన్ హీ మేడ్ ఇస్ ఇన్ ఏ రాంగ్ వే. ఓకే, అండ్ పబ్లిక్ న్యాచురల్లీ విల్ అపోజ్ ఇఫ్ ద కమ్యూనికేషన్ ఇస్ నాట్ గుడ్. దట్స్ వాట్ హ్యాపెన్. ఇంటెన్షన్స్ మైట్ బి రైట్, ది వే యూ టెల్, మీరు చెప్పదలిచింది కరెక్ట్గా ఉంటుంది, కానీ చెప్పే పద్ధతి కరెక్ట్గా లేకపోతే కూడా అది రాంగ్గా అర్థమవుతుంది జనాలు.